ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో అంటే మనం ఇప్పుడు ఈవెన్ ఇంట్లో ఉన్నా ఎక్కువగా క్లోజ్డ్‌గా ఉండడం వల్ల ఇష్యూస్ వస్తాయి. అండ్ బయటికెళ్తే ఎయిర్ పాస్ అవుతుంది కానీ స్టిల్ ఆ కోల్డ్ వెదర్ వల్ల బికాజ్ అంత సెటిల్ అయిపోతుంది, పార్టికులేట్ మ్యాటర్ అంతా కూడా లోవర్ లెవెల్కి వస్తుంది అనమాట. లోవర్ లెవెల్కి వచ్చినప్పుడు మీకు ఎక్స్పోజర్ టు ఐదర్ యువర్ ఆటోమొబైల్ స్మోక్ ఆర్ పార్టికులేట్ మ్యాటర్ కానీ ఇదంతా కూడా ఇట్ ఈస్ దేర్ అట్ ఏ లోవర్ లెవెల్. ఓకే. సమ్మర్లో బికాజ్ ఆఫ్ ది హీట్ అంతా పైకి వెళ్ళిపోతుంది, వింటర్లో అంతా కిందికి సెటిల్ అవుతుంది. సో యువర్ ఎక్స్పోజర్ ఇస్ మోర్. ఓకే అండి. సో అందువల్ల యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. ఓకే, డెఫినెట్లీ. అంటే అన్యూజువల్లీ దిస్ టైమ్ ఇన్ హైదరాబాద్ ఆల్సో ఆఫ్ కోర్స్ అంత ఫాగ్ ఉంది దట్ ఈవెన్ ప్లేన్స్ ఆర్ గెటింగ్ డైవర్టెడ్ ఫ్రమ్ హైదరాబాద్. నెవర్ హ్యాపెన్ బిఫోర్. గతంలో చూసుకున్నట్లయితే జలుబు దగ్గుల చిన్న చిన్న అంటే గొంతు పట్టేటివి ఇలాంటివి చూసేవాళ్ళం అండి. ఇప్పుడు లంగ్స్ ఇన్ఫెక్షన్ అంటున్నారు. అండ్ అది మనం వెంటనే కనుక్కోలేకపోతే కొంతవరకు లంగ్స్ ని డ్యామేజ్ కూడా చేస్తుంది. వాట్ ఇస్ దట్? ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఈజ్ ఏ వెరీ లూజ్లీ యూజ్డ్ టర్మ్. ఎవరికన్నా దగ్గు వచ్చి వారం రోజులు తగ్గలేదంటే లంగ్ ఇన్ఫెక్షన్ అనేస్తారండి ఇన్ కామన్ పార్లన్స్. ఓకే. బట్ మెడికల్లీ మేము అది నిజంగా ఇన్ఫెక్షనా ఆర్ ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ పొల్యూషన్ రిలేటెడ్ ప్రాబ్లమా, ఈజ్ ఇట్ ఎ బ్రాంకైటిసా, అది వేరే వేరేగా మేము కేటగరైజ్ చేస్తాం. లూజ్ టర్మ్ యూజ్ బై ది పబ్లిక్ ఈజ్ ఇన్ఫెక్షన్ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే. సో అలా కాదు, సో మనం ప్రతిదీ ఇన్ఫెక్షన్ అనుకోవాల్సిన ప్రతిదీ ఇన్ఫెక్షన్ అనుకోని అవసరం లేదు. లైక్ ఆస్తమా ఉన్న వాళ్ళు కూడా బాగా దగ్గుతూ ఉంటారు, దే కీప్ గెటింగ్ ఫ్లెమ్, అది చూసుకొని ఇన్ఫెక్షన్ అయిపోయింది అని ఒక యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తాం, అది కాదు. ఓకే. సో ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ప్రాపర్లీ ఎవాల్యుయేటెడ్, డయాగ్నోసిస్ అనేది సరిగా ఉండాలి. వింటర్లో ఎస్ ఆస్తమా కూడా ఎక్కువైతుంది, బ్రాంకైటిస్ కూడా ఎక్కువైతుంది, బట్ నాట్ నెసెసరీలీ డ్యూ టు అన్ ఇన్ఫెక్షన్. సో అన్ని ఇన్ఫెక్షన్స్ కావు. ఓకే అండి. అండ్ ఇంకొకటి ఇప్పుడు ఫ్లూ వైరస్లు అవ్వచ్చు, ఇన్ఫ్లుయెంజా వైరస్లు అవ్వచ్చు, రకరకాలవి మనకి వింటర్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఎన్ని టైప్స్ ఆఫ్ ఉంటాయి, ఎలా వాటిని? అంటే ఇవన్నీ ఫ్లూ అనేది ఇట్స్ ఎ జనరల్ టర్మ్ అండి, ఇట్స్ ఎ లే పర్సన్స్ వర్డ్ ఫర్ ఇన్ఫ్లుయెన్జా. కానీ ఇన్ఫ్లుయెన్జాలో దేర్ ఆర్ మల్టిపుల్ స్ట్రెయిన్స్. స్వైన్ ఫ్లూ అంటాం, ఈ ఫ్లూ ఇన్ఫ్లుయెన్జా ఏ అంటాం, బి అంటాం, దే సో మెనీ థింగ్స్ విచ్ ఆర్ డిస్క్రైబ్డ్. But what is important is all of them are viral infections causing different severities అన్నమాట. కొంతమందికి మైల్డ్గా ఫ్లూ వచ్చింది అంటే కొద్ది ఒళ్ళు నొప్పులు, కొద్ది జ్వరం వచ్చినట్టు ఉండడం, కొద్ది దగ్గు జలుబు రావడం, 2 రోజులు 3 రోజులు దానంతట అదే తగ్గిపోవడం, దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ మైల్డ్ కైండ్ ఆఫ్ ఎ ఫ్లూ. అదే స్వైన్ ఫ్లూ అటువంటి ఉంటే సేమ్ ఫ్లూ బట్ హీస్ అడ్మిటెడ్ టు ది హాస్పిటల్, హీస్ అడ్మిటెడ్ ఇన్ టు ది ఐసీయూ. It could be life threatening also. సివియారిటీ అంటే ఎంటైర్ స్పెక్ట్రమ్ ఇస్ దేర్ అనమాట. ఫ్లూలోనే మైల్డ్ నుంచి వెరీ సివియర్ దాకా పోవచ్చు. ఓకే. ఎవరికి సివియర్గా ఉంటుంది? చిన్నపిల్లలకి, ఓల్డ్ ఏజ్ పీపుల్, జీరియాట్రిక్ ఏజ్ గ్రూప్, ఆర్ పీపుల్ హు ఆర్ ఆల్రెడీ హ్యావింగ్ ఏ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్, వాళ్ళందరికీ చాలా సివియర్గా వస్తుంది. సో అంటే ఆ టైప్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం తక్కువ ఉండే వాళ్ళకి సివియర్గా ఇది వచ్చే అవకాశం ఉంటుంది. అందుకోసమే పీపుల్ హు ఆర్ సిక్ అండ్ పీపుల్ ఆర్ స్మాల్ చిల్డ్రన్ అందరికీ ముందు నుంచే వ్యాక్సినేషన్స్ ఇస్తూ ఉంటాం. ఫ్లూ వ్యాక్సిన్ అందుకోసం పిల్లలకి ఇవ్వడం కానీ, పెద్దవాళ్ళకి విత్ లంగ్ డిజీజ్ అంటే వి గివ్ ఇట్ అట్ ది ఏజ్ ఆఫ్ 50-55. ఓకే. పీపుల్ హు ఆర్ హెల్దీ అదర్వైజ్ 60 తర్వాత అందరినీ తీసుకోమని చెప్తాం. ఓకే. అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉంటాయి? ఎన్ని టైప్స్ అని కాదు, ప్రతి ఇయర్ వ్యాక్సిన్ చేంజ్ అవుతుంది అనమాట. సో డిపెండింగ్ ఆన్ ది strain which is existing in the environment, దానికి ప్రొటెక్షన్గా ది వ్యాక్సిన్స్ ఆర్ రిలీజ్డ్ యూజువల్లీ ఇన్ ది మంత్ ఆఫ్ ఏప్రిల్ మే. ఓకే. అప్పుడు ఫ్రెష్ బ్యాచ్ వస్తుంది. సో దట్ ఈస్ వాట్ వీ ఇమ్యూనైజ్ ఆల్ ది పీపుల్ విత్. బట్ ఎవ్రీ ఇయర్ యూ హ్యావ్ టు టేక్ ఏ ఫ్లూ వ్యాక్సిన్. ఓకే. ఏ ఏజ్ వాళ్ళకండి? స్టార్టింగ్ ఏజ్ ఏంటి? ఈ మధ్య అందరికీ ఇచ్చేస్తున్నాము, బట్ రికమెండేషన్ ప్రెసెంట్లీ ఈస్ పీపుల్ విత్ లంగ్ డిజీజ్ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 50+, people without lung disease from 60+. అండ్ కిడ్స్ కన్నారు. సో కిడ్స్ కి ఈ మధ్య పీడియాట్రిషియన్స్ అందరికీ ఇచ్చేస్తున్నారు జనరల్ వ్యాక్సినేషన్ లో, అంటే లైక్ న్యూమోకోకల్ అలాంటివి కూడా ఇస్తున్నారు. న్యూమోకాకల్ is a different thing. డిఫరెంట్ వే. ఓకే. That's a different దట్ ఇస్ నాట్ ఫర్ ఫ్లూ. That is not for flu. అది once in 5 years for people who are susceptible వాళ్ళకి ఇస్తామన్నమాట. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్ లో, ఇంటర్నెట్ లో కూడా
సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.